సంక్రాంతిలోపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా దీన్ దయాల్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు. అభ్యర్థులు కష్టపడి చదివి జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా జాబ్ సాధించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమానికి పిలుపునిస్తామన్నారు బండి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన బండి సంజయ్ కు అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్యాకల్టీ పట్టుకొచ్చి ఇక్కడికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ చేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కష్టపడి వాళ్ళ నిర్వాహకులందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించడం, దాంతోపాటు విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఈరోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువకులకు జాబ్స్ అవ్వడం. ఇప్పుడు గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్స్, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావడం జరిగింది. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా తప్పకుండా చాలామంది యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే కోచింగ్ పేరు మీద హైదరాబాద్ లక్షల కోచింగ్ ఇస్తుంటే కోచింగ్ పేరు మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఖర్చు పెట్టలేని పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితి, కోచింగ్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నటువంటి విద్యార్థులకు ఇలా శిక్షణ ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు నెయ్యాలి. దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే, 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.